యేసుక్రీస్తు ప్రభువుకి ఒక స్నేహితుడు ఉన్నాడట. ఆయన పేరేంటట? అబ్రహాము. అబ్రహాముకి ఊరంతా పేరేంటంటే ఆయన దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు ఎలా అయ్యాడు అబ్రహాము అంటే అదొక విస్తారమైనటువంటి సబ్జెక్టు. అబ్రహాము ఊరికే దేవుని స్నేహితుడిగా పిలవబడలేదు. అబ్రహాము నేను దేవుని స్నేహితుడిని అవ్వాలనుకోలేదు. లాజిక్ అర్థం చేసుకోండి. నేను దేవుణ్ణి స్నేహితుడిని అవ్వాలి అని అబ్రహాము అనుకొని భక్తి చేయలేదు. దేవుడే అబ్రహాముకి స్నేహితుడయ్యి అబ్రహాముకి దేవుడు స్నేహితుడు అన్నంతగా బిహేవ్ చేశాడు. ఇది రివర్స్ అన్నమాట. ఈయన నేను దేవునికి గొప్పోడైన దేవునికి స్నేహితుడు అవ్వాలని ఈయన ప్రయాసపడి దేవుడిని ఇంప్రెస్ అవ్వడానికి ఏమైనా చేసి, చాలామంది గొఫరయ్య గారికి క్లోజ్ అవ్వడానికి ఏం చేస్తారు? ఏదో ఇంప్రెస్ చేయడానికి ఏదో పనులు చేస్తారు. పలానా సేవకుడికి, పలానా గొప్ప వాళ్ళకి, పలానా రాజకీయ నాయకుడికి క్లోజ్ అవ్వడానికి ఏం చేస్తాం? ఏమైనా ఇంప్రెస్ అవ్వడానికి పనులు చేసి మనం మంచి వాళ్ళం అవుతాం. కానీ ఇక్కడ అట్లా అవ్వలేదు. అబ్రహాము దేవుడికి స్నేహితుడు అవ్వాలని ఏమీ ప్రయత్నము చేయలేదు. అందుకొరకు ఏమీ ఆయన కొత్త కొత్త పనులు ఏమీ చేయలేదు. దేవుడే అబ్రహాముతో స్నేహము చేయాలనుకున్నాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని నమ్మాడు. హల్లెలూయా. ఇది విషయం. అబ్రహాము దేవుని నమ్మాడు. అందుకని దేవుడు అబ్రహాముతో స్నేహం చేయడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఒక వ్యక్తితో మాట్లాడినట్లు అబ్రహాముతో మాట్లాడడం, వ్యక్తి రూపకముగా ఇంటికి రావడం, ఇలా ఇన్ని ఎందుకు చేశాడంటే ఫ్రెండ్షిప్ ఈయన నుంచి స్టార్ట్ అవ్వలే, ఆయన నుంచి స్టార్ట్ అయ్యింది. భక్తి జీవితంలో మనము దేవునితో స్నేహము చేయాలని ఏవేవో కొత్త కొత్త పనులు చేయడం వల్ల లాభము లేదు. మనం ఏదో ఇంప్రెస్ చేయడానికి మనం బిహేవ్ చేయడం వల్ల లాభము లేదు. దేవుడికి అనిపించాలి వీరితో నేను స్నేహం చేయాలి. దేవుడు వచ్చి అబ్రహాంకి ఏమన్నాడు? నేను అబ్రహాముకి చెప్పకుండా ఏ రహస్యానైనా దాచిపెడతాను అని అడిగాడా లేదా? అంటే అబ్రహాముతో అంటున్నాడు, నేను నీకు చెప్పకుండా నేను ఉంటాను బ్రదర్ అంటున్నాడు. అంటే అంత క్లోజ్ అబ్రహాంకి దేవుడికి అంత ఇష్టం అబ్రహాం అంటే. ఏమి నేను నీకు చెప్పకుండా దాయలేదు, నీకు చెప్పకుండా నేను ఎట్లా చేస్తాను, నీకు చెప్పే ఈ పని చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు మన ఎడల కూడా అలా అంటే అప్పుడు మనం దేవుడి స్నేహితులమైనట్టు. మనం చెప్పచ్చు దేవుడికి అన్ని సీక్రెట్లు చెప్పేసి, నువ్వు నా ఫ్రెండ్ వానికి అన్నీ చెప్పాను, నీకు ఎన్ని సీక్రెట్లు చెప్తున్నాను చూసావా అంటే నువ్వు చెప్పకపోయినా దేవుడికి అన్నీ తెలుస్తుంది. హృదయ రహస్యం జరిగిన వాడికి తెలియదా నువ్వు చెప్పేదేంటి? అది కాదు ఇంపార్టెంట్. దేవుడు చెప్పాలని, దేవుడు నీతో మాట్లాడాలనుకోవాలి, దేవుడు నీతో సమయం గడపాలనుకోవాలి, దేవుడు నీ ఇంటికి రావాలనుకోవాలి. అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడా? దేవుడు అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. సరే, అబ్రహాం దేవుడి ఇంటికి వెళ్ళాడా? దేవుడు వచ్చాడా లేదా? దేవుడు రావాలనుకోవాలి. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత ఏదైనా పని చేయాలనుకోవాలి. అబ్రహాముతో అట్లనే మాట్లాడాడు, మోషేతో అట్లనే మాట్లాడాడు. భక్తులతో దేవుడు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు. రెండు, దేవుడు వాళ్ళని అంతగా ఇష్టపడుతున్నాడు. స్నేహము అంటే ఏంటంటే అప్పటి వరకు వారికి వీళ్ళకి ఏ రిలేషన్ లేదు. అబ్రహాము అప్పటి వరకు యెహోవాని ఎరుగనివాడు. అబ్రహాము అప్పటి వరకు విగ్రహారాధన చేసుకుంటున్నటువంటి ఒక తెగకు చెందినవాడు. ఇద్దరికి ఏ రిలేషన్ లేదు. ఈయన పితరులు కానీ ఆయన పితరులు కానీ ఏ రిలేషను లేదు. ఒక అన్నోన్ పర్సన్ని దేవుడు దర్శించి మాట్లాడి, నేను యెహోవా దేవుడిని ఇంట్రడ్యూస్ చేసుకొని నేను చెప్పిన చోటికి వెళ్ళాలని చెప్తున్నాను. ఇద్దరు కూడా అన్నోన్ పర్సన్స్ కలిసి ఇప్పుడు స్నేహం చేయడం ప్రారంభించారు. మొట్టమొదటి రిక్వెస్ట్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు దేవుడే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చాడు. అయితే అబ్రహాం ఏం చేశాడంటే దాన్ని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు దర్శించి స్నేహితుడిగా చేసుకోవడానికి, నేను చెప్పిన చోటికి వెళ్ళాలి అబ్రహాం, నీ స్వజనమును విడిచి నీ స్వదేశాన్ని విడిచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు అబ్రహాము దానిని విన్నాడు, విధేయత చూపించాడు. అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలైంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాడి కంటే గొప్పవాడెవడు లేడు అని చెప్పాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మీ కొరకు నేను ప్రాణము పెడుతున్నాను, మీరందరూ నా స్నేహితులు అంటున్నాడు. దేవుడు కూడా కొంతమందిని స్నేహితులుగా చేసుకోవడానికే భూమి మీదకి వచ్చాడు. వీళ్ళు ఎవరంటే యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రకారము దేవుడే యేసుకి అప్పగించాడట.
నీవు అనుగ్రహించిన వారు అన్నాడు. నువ్వు అనుగ్రహించిన వారు 2-3 సార్లు అంటాడు ఆ అధ్యాయం. వీళ్ళందరూ ఎవరట? దేవుడే అనుగ్రహించాడు. ఎవరంటే కొంతమందిని ఫ్రెండ్స్గా. కనుక వీరి కొరకు దేవుడు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాలని భూమి మీదకి వచ్చాడు. అయితే దేవుడు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళ స్టేటస్ ఏంటో చూద్దాం. వీళ్ళందరూ ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకుందాం అనుకోవటం లేదు. రోమా పత్రికలోనికి రండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఆగండి. అలాగనే 8వ వచనం కూడా చూడండి. అయితే దేవుడు మన ఎదుట తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాను. ఆ పై వచనంలో ఏమన్నాడు? భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇక్కడ ఏమంటున్నాడు? పాపులమై ఉండగానే చనిపోయాను. 10వ వచనము మొదటి లైన్ చదవండి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? శత్రువులమై ఉండగా. అక్కడేమో మనం ఇంకనూ బలహీనులము భక్తిహీనులమై ఉండగా, ఇక్కడేమో పాపులమై ఉండగా, మరి ఇక్కడేమో శత్రువులమై ఉండగా దేవుడు మన కొరకు చనిపోయాడు. ఆయన ఏ ఫ్రెండ్స్ కోసం అయితే చనిపోయాడో వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కాలేదు. వాళ్ళు ఇంకా ఆయనను అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఇంకా ఆయనతో మాట్లాడనే లేదు. వాళ్ళందరూ ఆయన శత్రువులై ఉన్నారట. వాళ్ళందరూ ఆయనకు వ్యతిరేకులై ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపులై ఉన్నారు. వీళ్ళను దేవుడు ఏమంటున్నాడంటే స్నేహితులు అంటున్నాడు. అది విషయం. నీవు నన్ను ఎరుగక మునిపే నీవు నన్ను ఎరిగితివి. దేవుడు మనల్ని ఎప్పుడు ఎరిగాడంటే మనం ఇంకా ఎరగక మునిపే, మనం ఇంకా తెలియక మునిపే మనల్ని ఏమనుకుంటున్నాడు? స్నేహితులు. ఎలాంటి స్నేహితులట? బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఉన్నవన్నీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? బెస్ట్ ఫ్రెండ్గా కదా ఇస్తారు. ఎవరినైతే ప్రాణము పెట్టినంతగా ప్రేమిస్తారో వాళ్ళకే ఉన్నవన్నీ ఇస్తారు. తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఎందుకు ఇచ్చాడు? ఉన్నోడు ఒక్కడే కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు ఒక్కడే. ఆయనను ఇచ్చేసాడట. ఎందుకు? మనమందరినీ దేవుడు ప్రేమించడం. అలాగే యేసయ్య కూడా ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే మనం ఆయనకి స్నేహితులమై ఉండాలి అంటున్నాడు. అంటే దేవుడు మనలను స్నేహితులుగా ఎంచుకున్నప్పుడు మనం ఆయన శత్రువులు, ఆయన విరోధులం, ఆయనను వ్యతిరేకించిన వాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఆయనను సిలువ వేసిన వాళ్ళం. ఈ సిలువ వేస్తున్న వాళ్ళని దేవుడు ఎలా ప్రేమించాడట? ప్రాణము పెట్టున్నంతగా ప్రేమించాడు. దేవుని యందు పిల్లరా, సువార్త మనలో ఫలించింది ఎప్పుడంటే అటువంటి ప్రేమను చూసినప్పుడు. ఆహా, నేను శత్రువునై ఉండగానే దేవుడు సిలువలో నా కొరకు మరణించాడు. ఇంత ప్రేమను నేను ఎలా దుర్వినియోగం చేశాను, ఇలాంటి దేవుణ్ణి ఎలా నేను ధృవీకరించానని మనం కరిగిపోయాం కదా. అప్పుడే కదా మనం స్వార్థ నమ్మాం. దేవుడు కూడా స్వార్థపూర్వకంగానే ప్రేమించి ఉంటే మనం స్వార్థ నమ్మేవాళ్ళమా? దేవుడు కూడా మనము నమ్మితేనే ఆయన ప్రాణం పెడతానంటే మనం నమ్మేవాళ్ళమా? శత్రువులమై ఉండగా, వ్యతిరేకులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, ఆయనను ఎరుగని వారమై ఉండగానే దేవుడు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. కనుకనే ఈరోజు ఆయన త్యాగానికి ఒక విలువ ఉంది, ఆయన స్వార్థకు ఒక విలువ ఉంది. అందుకే కదా మనం మారు మనస్సు పొందాం. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇదే స్వార్థ మీరు చెప్పాలనుకోండి. యేసయ్య మీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య మీ కొరకు సిలువకు ఎక్కాడు అని మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ స్వార్థకి విలువ ఎప్పుడు వస్తుందంటే మనము చేసే త్యాగము వల్లనే. హల్లెలూయా. మన త్యాగము వల్లనే ఇప్పుడు ఈ స్వార్థ ప్రజల్లోనికి వెళ్తుంది. యేసు త్యాగము వల్ల సిలువ మనలోనికి వచ్చినట్లు ఈ సిలువను ప్రకటించే వారి యొక్క త్యాగము వల్లనే స్వార్థ ప్రజల్లోనికి వెళ్తుంది. కనుక మనం ఏం చేయాలంటే వాడు వినడని తెలిసినప్పుడే, వాడు శత్రువై ఉన్నప్పుడే, వాడు పాపి అయి ఉన్నప్పుడే, వాడు మూర్ఖుడై ఉన్నప్పుడే వాడి కొరకు ప్రాణము పెట్టున్నంతగా నువ్వు త్యాగము చేసే మనస్సు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ సువార్త ఫలిస్తుంది.
అనేక మంది భక్తుల సువార్త ఎలా ఫలించిందంటే ఇలాగే ఫలించింది. వాళ్ళ ప్రసంగాల కంటే వాళ్ళ త్యాగమే ఎక్కువ సువార్త ప్రకటించింది. నీ త్యాగ గుణములో చేసిన సువార్తనే, నువ్వు త్యాగ గుణముతో చేసే ప్రసంగమే నిజమైనటువంటి ఫలం ఇవ్వగలిగింది. నువ్వేమీ కోల్పోకుండా, నువ్వేమీ నష్టపోకుండా, నీ నుంచి ఏమీ నువ్వు ఇవ్వకుండా నువ్వు చేసే పరిచర్య సేవ ఫలించదు. అది మృతతుల్యమైనది అంటున్నాడు. కనుక దేవుని యందు పిల్లారా, మనం ఈరోజు స్వార్థ కొరకు ప్రార్థించాలి. 100% రైట్. మన స్వార్థ కొరకు అనేక మందికి సహాయం చేయాలి. స్వార్థ కొరకు మనం ఏమి చేయగలమో అది చేస్తూనే స్వార్థ ప్రకటించాలి. అదే యేసుక్రీస్తు ప్రభు చూపిన ప్రేమ. ఇప్పుడు యేసయ్య అబ్రహాముని స్నేహితులుగా చేసుకున్నప్పుడు, ఆయనను ఎరుగినప్పుడే ఆయనను కనానుకు తీసుకెళ్తానని మాట ఇచ్చి గొప్ప జనాంగంగా చేస్తానని మాట ఇచ్చాడు. ఈయనేం చేశాడంటే, అప్పటి వరకు బైబిల్ లేదు, అప్పటి వరకు ఏ దేవుని గురించినటువంటి సంపూర్ణమైన జ్ఞానము లేదు, అసలు దేవుడు ఇంకా సరిగా ప్రకటింపబడలేదు, దేవుడు అవ్యక్తముగా ఉన్నాడు, దేవుడు అంటే పూర్తి జ్ఞానం లేదు. అప్పుడే అబ్రహాము దేవుణ్ణి నమ్మచ్చు అనే డెసిషన్కి వచ్చాడు. ఎరుగని దేవుణ్ణి, తెలియని దేవుణ్ణి, ప్రకటింపని దేవుణ్ణి, ప్రకటింపబడని దేవుణ్ణి, ఆయన గురించి ఏమాత్రము అనుభవ జ్ఞానము లేని దేవుణ్ణి నమ్మచ్చు అని గుడ్డిగా నమ్మినటువంటి విశ్వాసాన్ని దేవుడు శబాష్ అన్నాడు. హల్లెలూయా. నమ్మడమే అబ్రహాము చేయలేదు, నమ్మినానికి తగినట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కనబడని దేవుడు మాట్లాడినప్పుడు, కనబడని దేవుడు ఆయనను ప్రేమించి ఆయనతో వాగ్దానం ఇచ్చినప్పుడు ఈయన నమ్మదగిన వాడిగా ఎంచి కనానుకు ప్రయాణం అయిపోయాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేరుస్తాడని నమ్మి మృతతుల్యమైన శారా పిల్లల్ని కంటదని నమ్మాడు. ఇస్సాకు పుట్టిన తరువాత దేవుడు ఇచ్చిన దానిని దేవుడు తీసుకోవడానికి నమ్మదగిన వాడు. ఆయన ఒకవేళ నా కొడుకుని తీసుకున్నా నాకు మరలా ఇస్తాడు, లేదా వాడినే మరలా బతికిస్తాడు, లేదా బూడిదలో నుంచి లేపుతాడు అని నమ్మి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవ్రీ సిచ్యువేషన్ లో కూడా ఆయనకి అనుభవమే లేదు, ఆయనకి ఎవరు ప్రసంగికులు లేరు, ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు, బైబిల్ లేదు, ఏమీ లేదు నమ్మడానికి ఆధారం. కానీ నమ్మి దానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ వచ్చాడు. కనుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుని యందు పిల్లరా, విశ్వాసము అంటే అది నమ్మేది మాత్రమే కాదు, నమ్మిన దానికి తగినట్లుగా ప్రవర్తించబడేది. హల్లెలూయా. నమ్మిన దానికి తగినట్లుగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాడే విశ్వాసి. నువ్వు స్వార్థని నమ్మితే సరిపోదు, ఆ స్వార్థకి తగినట్లుగా ప్రవర్తించాలి. అప్పుడే నీవు దేవుని స్నేహితుడు కాగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు మన ఇంటికి కూడా దేవుడు వస్తాడు, అప్పుడు నీతో కూడా దేవుడు మాట్లాడతాడు, అప్పుడు నీకు కూడా దేవుడు ఈయన నా స్నేహితుడని తను తాను నిరూపించుకుంటాడు. కనుక పిల్లారా, దేవుని ప్రేమిస్తే సరిపోదు, వాక్యాన్ని ప్రేమిస్తే సరిపోదు, స్వార్థని ప్రేమిస్తే సరిపోదు, మనము దాన్ని క్రియారూపకంగా వ్యక్తపరచాలి. అప్పుడే దేవుడు మనల్ని సజీవులుగా పిలుచుకుంటాడు. అప్పుడే మనము సజీవుల దేవుడుకు సజీవ సాక్షులు కాగలుగుతాం. హల్లెలూయా. లేదా సజీవ దేవుడుకు మృత సాక్షరం అయిపోతాం. మృత సాక్షుల వల్ల లాభము లేదు. సజీవ దేవుడికి ఎవరు కావాలి? సజీవ సాక్షులు కావాలి.